రంగుల పండుగగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్న హోలీ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పాది శ్రీనివాస్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హోలీ పండుగ మన సంస్కృతిలో ఐక్యత, సౌభ్రాతృత్వం, ఆనందానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. చెడుపై మేలుకు గెలుపుడు సూచించే ఈ పర్వదినం ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. రంగులతో ఒకరినొకరు ఆహ్వానించుకుంటూ స్నేహభావాన్ని పంచుకునే ఈ వేడుక సమాజంలో సామరస్యాన్ని మరింత బలపరుస్తుందని అన్నారు. హోలీకి ముందు రోజు మన ప్రాంతంలో నిర్వహించే కామదహనం సంప్రదాయాన్ని ఆయన ప్రస్తావించారు. పురాణాల ప్రకారం హోలిక దహనం నేపథ్యాన్ని గుర్తు చేస్తూ మన ప్రాంతంలో కామదహనం జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు హోలీ వేడుకలకు సురక్షితంగా, పర్యావరణ హితంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ పాది శ్రీనివాస్ సూచించారు. హోలీ పండుగ పర్వదిన సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, హోలీ పండుగ కంటే ఒకరోజు ముందు మన ప్రాంతంలో కామదహనం అంటే చెడుపై మంచి విజయంగా చెడును కాలుస్తూ మంచిని స్వీకరించే విధంగా మనం చేసేటువంటి ప్రతి ఏటా ఆనవాయితీకి వస్తున్నటువంటి దానికి కూడా పురాణాల ప్రకారం కథల్లో హిరణ్యకశిపుడి సోదరైనటువంటి హోలిక అనే రాక్షసి భక్త ప్రహ్లాదుని తన మేనల్లున్నే దహనం చేయాలని చెప్పని చేసే ప్రయత్నంలో భాగంగా విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు ఆ అగ్నిగుండం నుంచి బ్రతికి బయటపడడం, హోలిక అనే రాక్షసి మరణించడం వల్ల హోలికా దహనం అని మన ప్రాంతంలో కామదహనంగా ఏర్పడదని చెప్పి పురాణంలో చెప్తున్నటువంటి సందర్భంతో పాటు, అంటే చెడుపై మంచి విజయంగా ఓవైపు చెబుతూ ప్రతి రంగు వలె కూడా కొత్త జీవితంలో ప్రతి ఒక్కరు కూడా చక్కటి ఆశలు అవన్నీ కూడా లోక కళ్యాణం జరిగే విధంగా, ప్రతి కోరిక నెరవేరే విధంగా ఉండేటువంటి పండుగ కూడా ఈరోజు ఈ రంగుల పండుగ సందర్భంగా రకరకాలైనటువంటి రంగులు చల్లుకోవడం, రకరకాల రంగులు కలిసినటువంటి నీళ్లను కూడా చల్లుకోవడం వల్ల మనమంతా ఒకటైనటువంటి భావన కూడా కలిగించే, చిన్న పెద్ద తేడా అనే భేదం లేకుండా కూడా సంతోషంగా ఈ రంగుల పండుగలో జరుపుకునేటప్పుడు అంతా మంచి జరిగేటువంటి కార్యక్రమంతో పాటు ప్రతి రంగు తమ కొత్త జీవితంలో కొత్త ఆశలతో ముందుకు పోయే విధంగా ఉండేటువంటి పండుగలలో ఈ హోలీ రంగు పండుగ సంబంధించి కూడా చూడడం మన పురాణం నుంచి వస్తున్న సందర్భం. ఈరోజు హోలీ పండుగ అంటే ఒక రోజు ముందో ఈ హోలికా దహనం లేదా కామదహనంగా మన ప్రాంతంలో పిలువబడుతున్నది చేయడం అంటే చెడుపై మంచి విజయంగానే కూడా భావిస్తూ, పురాణాల్లో ఏ పండుగ వచ్చినా ఆ పండుగ ఒక విశిష్టత ఉంటుంది. ఆ విశిష్టత ఈరోజు ఈ హోలీ పండుగ సందర్భంగా రావడం, ఆ హోలీ పండుగలో ప్రజలందరూ కూడా పాల్గొని చక్కగా మరి ఈ పండుగను ఆనందిస్తూ రాబో రోజుల్లో అందరూ కూడా సమైక్యంగా చిన్న పెద్ద తరతమ భేదాలు లేకుండా అభివృద్ధి పథంలోకి సాగడానికి ఈ రంగుల వల్లిక పండుగ, ఈ రంగుల ఒక్కొక్క రంగు ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన కల్పించి ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో ముందుకు వెళ్లాలని చెప్పని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ అందరికీ ఈ రంగుల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.